ఆషాఢ మాస బోనాలు అనగానే మనకి ప్రధాన ఆలయాలు గుర్తొస్తాయి. అందులోనూ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మరి ఈ ఏడాది బోనాల ఉత్సవాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఆలయ చైర్మన్ ఉన్నారు. నమస్తే అండి, ఎలా ఉంది ఈ సంవత్సరం ఆషాఢ మాస బోనాలు? ఆల్రెడీ ఘటాల ఊరేగింపు కావచ్చు, శాకాంబరి ఉత్సవాలు కొనసాగుతున్నాయి కదా, ఈ సంవత్సరం ఎలా చేయబోతున్నారు? ఈ శాకాంబరి అలంకారం చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ జూన్ జూలై మాసంలో వర్షాలు పడుతుంటాయి. గతంలో చూసుకున్న కలరా వ్యాధి రావడం, ఇది చేయడం అంటే ఈ పంట కూడా ఇప్పుడు మన క్రాప్ కూడా కూరగాయలు కూడా ఎక్కువ రావడం, దీనివల్ల క్రిమికీటకాలు వచ్చే అవకాశం ఉండదు కనుక ఈ అమ్మవారికి సమర్పిస్తే మనకి ఎలాంటి రోగాలు రావని కూడా ఒక ఉద్దేశంతో దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని చూడొచ్చు. ఈరోజు మహంకాళి అమ్మవారు ఇటు శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అయితే ఈరోజు శుక్రవారం కూడా కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు, దాదాపు ఆలయం మొత్తం కూడా కూరగాయలు, రకరకాల కూరగాయలతో అలంకరణ చేస్తారు. దాంతోపాటు అమ్మవారు కూడా ఇటు ఉజ్జయిని మహంకాళి అమ్మవారు శాకాంబరిగా దర్శనం ఇస్తున్నారు. అయితే భక్తులతో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు శాకాంబరి అవతారంలో కనిపిస్తున్నారు కదా? చాలా సంతోషంగా ఉంది. నెలకి ఒక 8-10 సార్లు వస్తాను నేను. చాలా నిన్న కూడా వచ్చాను. నిన్న ఒక 4 గంటలు కూర్చున్నాను. శాకాంబరిలో కూడా అన్ని కూరగాయల దగ్గర కూడా కూర్చొని అంతా ఇచ్చేసుకొని వెళ్ళాము ఇంటికి. చాలా మాకు సంతోషం ఉన్నందుకే వస్తున్నాము. ఈ అమ్మవారి దయ మాకు కృప చాలా ఉంది. ఏటేటా పెరుగుతోంది అమ్మవారికి అలంకరణ? పెరుగుతుంది ఏటేటా పెరుగుతూనే ఉంది. మేము ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినప్పటికి ఇప్పటికి చాలా పెద్దగా అయిపోయింది. చాలా పెద్దగా. నెల జాతరలో ఎట్లా ఉంటది ఇక్కడ హడావిడి? పబ్లిక్ చాలా, జనం చాలా ఉంటుంది. టైం పడుతుంది మీకు దర్శనానికి? పడుతుంది, 3-4 అవర్స్ పడుతుంది ఒక్కొక్కసారి. మేము ఒక్కొక్కసారి 5 గంటలకు వస్తే 10 గంటల దాకా కూడా నిలబడతాం లైన్లో వెళ్ళాలనేసి. సంవత్సరం వస్తూనే ఉంటా, రోజు వస్తూనే ఉంటా. ఈ అమ్మవారి కృప మా మీద చాలా ఉండాలని కోరుతున్నాను. ఈ రోజు అయితే శుక్రవారం కావడం, దాంతో అమ్మవారు కూడా ప్రత్యేక అలంకరణ దర్శనం ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు కావచ్చు, అమ్మవారికి ఒడిబియ్యం ముఖ్యంగా కళ్ళు శాఖ సమర్పించడం అనేది ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు కాబట్టి భక్తులు కూడా వివిధ ప్రాంతాల నుంచి, కేవలం సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలే కాకుండా నగర నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఇక్కడ ఇంకొంతమందితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, శాకాంబరి అవతారంలో ఇవాళ అమ్మవారి దర్శనం ఇస్తున్నారు కదా మహంకాళి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందమ్మా. నా పెళ్ళి 50 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గుళ్ళోకి వస్తాను. అమ్మవారు చాలా సత్యం ఉందమ్మా. అమ్మవారిది చాలా సత్యం ఉందమ్మా. ప్రతిసారి ఇక్కడికి వస్తుంటాం, అమ్మవారి దర్శనం చేసుకుంటాం అమ్మ. చాలా సంతోషం. ఏది కోరుకుంటే అది వరాలు ఇస్తుంది అమ్మవారు. బియ్యం సమర్పించడము చాలా కార్యక్రమాలు ఉంటాయి కదా, మీరు ఏం తీసుకొచ్చారు ఈరోజు? ఓడి బియ్యం పోసానమ్మా, కుంకుమార్చన చేయించుకుంటాను. ఎప్పుడు ఓడి బియ్యం పోస్తానమ్మా. చాలా 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 బాగుందమ్మా, చాలా బాగుంది. ప్రతి ఏటు వస్తామమ్మా. 50 సంవత్సరాల నుంచి ఇక్కడికే వస్తాం, ఈ ఆలయానికే వస్తాం. ఇప్పుడు 50 ఏళ్ళకి ఇప్పటికి ఆలయం ఎట్లా మార్పు చెందింది? రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది, కానీ అభివృద్ధి లేకుండా లేదమ్మా, బాగా అభివృద్ధి చెందుతుంది. ప్రజెంట్ ఆలయం మొత్తం కూడా కూరగాయలతో అలంకరించారు. శాకాంబరి ఉత్సవాలు ప్రతి ఏటా మనకి ఆషాఢ మాసంలో మొదటి శుక్రవారం శాకాంబరి అవతారంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని అలంకరిస్తుంటారు. ప్రతి ఏటా కూడా శుక్రవారం రోజు ఈ అలంకరణలో అమ్మవారి దర్శనం ఇస్తారు కాబట్టి భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు ప్రజెంట్ మనం చూస్తున్న కూరగాయలు మొత్తం కూడా దాదాపు 3000 నుంచి 4000 కేజీల కూరగాయలను అయితే ఈ అలంకరణలో ఉపయోగించినట్టు ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం కూడా రకరకాల కూరగాయలు, మనం డైలీ వాడుకునే కూరగాయలతోటి చాలా అందంగా అలంకరించారు. దాంతోపాటు అమ్మవారికి వేసే నగలు రెగ్యులర్గా కనిపించే అవతారంలో కాకుండా ఈసారి అమ్మవారు శాకాంబరిగా దర్శనం ఇస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం నైట్ వరకు కూడా భక్తులకు అమ్మవారు శాకాంబరిగానే ఈరోజు దర్శనం ఇవ్వనున్నారు. అయితే ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జాతర సందర్భంగా ముఖ్యంగా మొదటి ఆదివారం ఎదుర్కొల కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మొదటి శుక్రవారం శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వచ్చే ఆదివారం మినీ జాతర నిర్వహిస్తారు. ఇక మనకు రంగం కార్యక్రమం కావచ్చు, ప్రధాన బోనాల సమర్పణ
ప్రజెంట్ సికింద్రాబాద్ ప్రాంగణం మొత్తం కూడా భక్తులతోటి కిటకిటలాడుతుంది. వేల మంది అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో ఎదురు చూస్తున్నారు. దాదాపు 1-2 గంటల పాటు క్యూ లైన్లో వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ప్రతి ఏటా కూడా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు కావచ్చు. ప్రతి వారం కూడా ఒక్కొక్క కార్యక్రమం నిర్వహిస్తుంటారు. మొదటి ఆదివారం ఎదుర్కొల్ల కార్యక్రమం, ఆ తర్వాత మొదటి శుక్రవారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. దాంట్లో భాగంగానే ఈరోజు శాకంబరి ఉత్సవాలకు సంబంధించి దాదాపు 3000 నుంచి 4000 కేజీల కూరగాయలతో ప్రత్యేకంగా ఆలయం మొత్తం కూడా అలంకరించారు. దాంతోపాటు అమ్మవారు కూడా ఉజ్జయిని అవతారం కాకుండా ఈరోజు శాకంబరి అవతారంలో కనిపిస్తున్నారు. దీంతో భక్తుల రద్దీ కూడా పెరిగింది. ఇటు శుక్రవారం కూడా అమ్మవారికి దర్శనాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు కాబట్టి ఈరోజు భక్తుల రద్దీ కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా గంటల కొద్దీ క్యూ లైన్లో భక్తులు ఎదురు చూస్తూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరికొందరు అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలకు ముందుగా సమర్పించే ఒడిబియ్యాలు కావచ్చు, అట్లాగే కళ్ళు శాఖ నిర్వహించడం, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నగరంలోని నలుమూలల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే రాత్రి 10 గంటల వరకు కూడా అమ్మవారు శాకంబరి దేవిగా ఈరోజు దర్శనం ఇస్తున్నారు. అయితే ప్రతి ఏటా కూడా ఆషాఢ మాసంలో బోనాల పండుగ చాలా గ్రాండ్గా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు కాబట్టి ఈ నెల 21న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భారీగా ఇటు బోనాల సమర్పణ ఉంటుంది. ఆ తర్వాత రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే దానికంటే ముందుగా నిర్వహించే శాకంబరి ఉత్సవాలు కావచ్చు, మినీ జాతరకైతే పెద్ద ఎత్తున ఏర్పాట్లు